కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదోని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్తో చేపట్టిన ఈ దీక్షలకు వివిధ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్షకు మద్దతుగా మంత్రాలయం దళిత సంఘ నాయకులు కయ్యోను, సల్మాన్ సుందరం, యోబు నెపోలియన్, సాధన సమితి వేదిక బృందం వైఎన్ రెడ్డి, పట్నం బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అలాగే కర్నూలు జిల్లా సాధన సమితి సత్యనారాయణ రెడ్డి, ఏపీసీఎల్సీ జిల్లా ఉపాధ్యక్షులు కె గణేష్, బీసీ నాయకులు బతుకన్న, ఎమ్మిగనూరు రాష్ట్ర కార్యదర్శి నరసప్ప, ఆదోని జేఏసీ నాయకులు కామ్ల గణేష్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నరసప్ప, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు సుమాల చార్లెస్, భీమన్న, బుడగ జంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షల రవికుమార్ విధేయుడు, ఆటో యూనియన్ నాయకులు ప్రసన్న, మాల మహానాడు నాయకులు గడ్డం హుసేని తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. మరి ఈ నియోజకవర్గాలకు ఖచ్చితంగా జిల్లా అవసరము. ఎందుకంటే జిల్లా అయితే మరి ఆర్థిక వనరులు కానీ, ఉపాధి వనరులు కానీ, అలాగే నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరి జిల్లా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఇక్కడ బీఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామతీర్థం అమరేష్ గారు మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి గత నెల నుంచి కూడా ఆదోని జిల్లా కోసము రిలే దీక్షలు చేపట్టారు. మరి స్థానిక నాయకులు టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కోసము, ఆదోని జిల్లా జేఏసీ వాళ్లకు మీరు వచ్చి మద్దతు తెలపవలసిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి ఎవరైతే పాలకులు మాకు జిల్లా అవసరము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మద్దతు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారుగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు కానీ, పార్లమెంటు సమావేశాల్లో కానీ మీ ఎమ్మెల్యేల ద్వారా, అలాగే ఎంపీల ద్వారా అయితే అవసరమైతే పార్లమెంట్లో కూడా మాట్లాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అయితే మీరు స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆదోని జిల్లాని ప్రకటించాలని మీరు కూడా మాట్లాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే టీడీపీ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఖచ్చితంగా వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఖచ్చితంగా కలిసి మరి ఆదోని జిల్లాకి ఏర్పాటు చేసే దిశగా మీరు తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి నాయకులు